నిన్న ఫైర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్కి వచ్చారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు. అంతా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఇన్సిడెంట్ లాగా కనిపిస్తుంది అన్న. ఇందులో పర్మిషన్ లేదు అంటున్నారు. మరీ నివాస ప్రాంతాలు ఆర్ షాపింగ్ కాంప్లెక్స్కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఎందుకు ఇట్లా పర్మిషన్? అగైన్ మీ మీన్నే క్వశ్చన్ వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపైన మొత్తం పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగుతున్నది. జరిగిన ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందో, ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం కాదు, చాలామంది లైఫ్ పోయే అవకాశం ఉండే. మరి అంటే ఫార్చునేట్లీ అట్లాంటి ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంటైర్ అంటే ఎంక్వైరీ మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతుంది. దాని వెనుక కారణాలు ఏంటివి, మళ్ళీ షాప్కి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, దాని విషయంలో కూడా ఎంక్వైరీ జరుగుతున్నది. ఒకవేళ లేకుంటే వారిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పర్మిషన్ ఉంటే ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, కారణాలు ఏంటివి. జనరల్గా ఏంటంటే ఫైర్ షాప్స్ ఇలాంటి స్థానంలో పెట్టినప్పుడు ఫైర్ సెక్యూరిటీ చాలా ఎక్కువగా చూసుకోవడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా ప్రికాషనరీస్ తీసుకురా లేదో దానిపైన కూడా ఎంక్వైరీ జరగడం జరుగుతుంది. బట్ ఏమాత్రం తప్పు ఉంటే మాత్రం వాళ్ళకి 100% శిక్ష కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు లైఫ్కి కూడా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే అంటే ఆ సమయంలో చిన్నపిల్లలు ఉంటే ఎవరైనా మహిళలు ఉన్నా కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుండే. మరి ముందే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. దీంతో పాటు ఇప్పుడు నగరంలో అన్ని చోట్ల ఎవరైతే ఆల్రెడీ స్టాల్స్ వేసిరో లేదా ఫైర్ క్రాకర్ షాప్స్ ఉన్నాయో దాన్ని కూడా రీఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ ఎలాంటి సంఘటన జరగకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా అధికారులు చేస్తున్నా. రీఇన్స్పెక్షన్ మళ్ళీ చేస్తురా? బికాజ్ ఇంకా 2 రోజులనే దివాళీ ఉంది. 100% మేము కూడా అధికారంగా మేము కూడా అఫీషియల్స్కి కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి చోట్ల ఎక్కడైతే స్టాల్స్ ఉన్నాయో ఫైర్ సేఫ్టీ కావచ్చు, లేదంటే రీఇన్స్పెక్షన్ అంటే వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లేవా దాన్ని కూడా చర్చించమని కూడా మేము పర్సనల్గా అధికారులు కూడా చెప్తున్నాం. ఇప్పుడు 10 బండ్లు మొత్తం కాలిపోయినాయి అన్న. వాళ్ళకి ఎట్లా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా సహకారం అంటే ఏ విధంగా సహాయపడాలో అధికారం అంటే జనరల్గా ఏంటంటే దీనికి ఒక క్లాజ్ ఉంటాయి. కలెక్టర్ ద్వారా వాళ్ళకు కూడా ఏదైనా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ ఇంటెన్షన్ అంటే జరిగిన సంఘటన ఇట్స్ అన్ యాక్సిడెంట్ కనుక దాన్ని ఏ విధంగా మళ్ళీ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి దాన్ని ఏదో రకంగా ప్రభుత్వం తరఫున కూడా సాయం చేస్తుంది. జన్వాడ ఇష్యూకి సంబంధించి అన్న, జన్వాడ ఇష్యూలో ఇప్పుడు ఫుల్ డ్రామా అయితే క్రియేట్ అయింది. అసలు ఏమైంది మీరన్నా చెప్పాలా? జన్వాడ ఇష్యూ ఆల్రెడీ ప్రతి ఇష్యూ మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆడ జరిగిన ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఫారెన్ లిక్కర్ కావచ్చు, లేదంటే విజయ్ అనే వ్యక్తి పాజిటివ్ కావడం కావచ్చు, ఇవన్నీ కూడా వాస్తవం ఏంటిదంటే ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే అధికారులు వాళ్ళ పని చేస్తున్నారు. మళ్ళీ ముఖ్యంగా దానికి సంబంధించిన ముఖ్య నాయకుడు అయితే పర్సనల్ గ్రడ్జ్గా ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఇది. అధికారులు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చేసిన ఇన్స్పెక్షన్ వాళ్ళు చేసినందుకు ఈరోజు ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి. మనం నిజంగా కూడా గతంలో కూడా గతంలో మేము అధికారంలో లేకన్నప్పుడు కూడా హైదరాబాద్ని డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలనే ఒక ఉద్దేశంతో చాలాసార్లు ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు పాజిటివ్ వచ్చిందంటే ఏదో రకంగా వాళ్ళకు అందుబాటులో ఉన్నట్టే. వాళ్ళకు ఎవరు అందుబాటులో ఉన్నారు, వాళ్ళ వెనక డీలర్స్ ఎవరు, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేస్తున్న అవన్నీ విషయాలు కూడా ఎంక్వైరీలో సీసీ ఫుటేజ్ గురించి అందరు మాట్లాడుతున్నారు. ఉందా లేదా సీసీ ఫుటేజ్? సమయం సందర్భం వచ్చినప్పుడు సీసీ ఫుటేజ్ కూడా బయటికి వస్తుంది.